గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు విద్యుత్ సమస్య గురించి ఈరోజు ఎజెండా అంశాలు ఇందిరాగాంధీ పథకం ఐక్యత గురించి, ప్రజా పంపిణీ గురించి, ఇతర అంశాలు అధ్యక్షుల వారి అనుమతితో సమావేశం నడిపించాలని కోరుతున్నాను. జీపీడీపీ డెవలప్మెంట్ ప్లాన్ గురించి, విద్యుత్ సమస్యల గురించి, మరియు వ్యవసాయం గురించి, పాడి పశువులు వెటర్నరీ గురించి, ఆరోగ్యం గురించి, ఇందిరాగాంధీ పథకం గురించి, ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి వివిధ అంశాలు అధ్యక్షుల వారి అనుమతితో మాట్లాడడం జరుగుతుంది. మొదటగా ఆదాయము ఇంటి పన్ను రూపాయన 72,024 రూపాయలు, ప్రకలయం పన్ను 5,767 రూపాయలు, రైతుల పన్ను 7,205 రూపాయలు, ఇంటి పన్ను 14,417 రూపాయలు, డ్రైనేజ్ పన్ను 7,208 రూపాయలు, సర్టిఫికెట్ ఫీజు 1,500, బజార్ ఫీజు 30,000, మొత్తం ఆదాయం 1,48,354 రూపాయలు. మనకు ఆదాయం రాగా మనకు వ్యాయామం వచ్చేసి 1,02,000 రూపాయలు జీతాలు ఇవ్వడం జరిగింది. ఐపీఓ గారికి, అలాగే వార్డు మెంబర్లకు, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి అధికారులకు సమస్యలు ఉండే, అలాగే ఎలక్ట్రికల్ బల్బుల విషయమే కానీ లో వోల్టేజ్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండే, అవన్నీ మేము గ్రహించినాము. ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతితో చేయాలని మేము ఒకటి పద్ధతితో మేము చేయాలని మేము రాస్తున్నాము. అదేవిధంగా ఒక్కొక్కటిగా చేస్తున్నాము. అలాగే నీటి సమస్య కూడా 2 రిగ్గులు కానీ ఇంకా 3 రిగ్గులు కానీ నీళ్ళు పడే చోట వేసి గ్రామానికి నీటి కొరత తీర్చాలని మేము అనుకుంటున్నాము. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు అందేలా ప్రతి ఒక్కరు పాటుపడాలని, దీనికి మా వంతుగా మేము గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరికి మేము వెన్నట్టే ఉంచి ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ముందున్నాము. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు ముందుకు తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేయడానికి పై అధికారులకు విన్నవించి మేము సాల్వ్ చేస్తామని మేము అందరికీ తెలియజేస్తాం. వాటర్ రాకపోతే నీళ్ళు రావడం బంద్ అయిపోతుంది. కాబట్టి మనకు ఒక 2-3 బోర్లు అదనంగా వేయించుకుంటే మరి వాటర్ అన్నప్పుడు మనము రోజులు రాకుండా ఈవినింగ్ మనం వీగించుకునే ప్రయత్నం చేస్తూ దానికోసం కూడా మన ఎమ్మెల్యే ఎదుగుదల సార్ గారిని మరియు డైరెక్టర్ ఉద్యోగం చైర్మన్ సార్ గారిని మేము కలవడం జరిగింది. వారు కూడా దాని విషయంలో సానుకూలంగా స్పందించారు. మరి మనకి ఇప్పుడు విద్యుత్ ఫైనాన్స్ డబ్బులు మరి మొన్ననే పడ్డాయి. మరి ఆ అమౌంట్ గురించి మరి మీ అందరి సలహాల మేరకు ఎట్లా పనిచేద్దాం ఏంటని ఆలోచన ఉన్నది. చాలా దగ్గర లోలైన్స్ కరెంట్ సంబంధించిన సమస్యలు మనకు బాగున్నాయి. లో వోల్టేజ్ లైన్స్ బాగున్నాయి, థర్డ్ వైర్ లేకుండా. దాని విషయంలో కూడా మనం మాట్లాడాలి. అలాగే మన బైపాస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేము ఎమ్మెల్యే గారిని చేసిన మన సైన్స్ సార్ గారిని కలవడం జరిగింది, డీ సార్ కూడా కలవడం జరిగింది. ఆఫీసర్లు కూడా వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. మనం కొద్దిగా ఇంకా ఎక్కువ పని చేస్తే లైన్ కూడా పోతుంది. అట్లాగే బైపాస్లో మన దుగ్గురుల ఇంటికా నుంచి పడితే వెనుగులు అడగట్టు పట్టుకొని ఎవరు ఆపితే అసలు వాటర్ వస్తలేవు. దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడే మా పాలకవర్గం మేము అంత 1 month 40 రోజులు మాత్రం అయింది. కాబట్టి మీరు అందరూ మంచి సలహాలు ఇచ్చి మాకు ఇంకా పనిచేయాలనే ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అలాగే అధికారులందరూ మరి మీ డిపార్ట్మెంట్లో మరి ప్రభుత్వం సంబంధించిన ప్రజలకు అందరికీ పథకాలు కానీ లేకపోతే మీరు ఏమైనా సేవలు కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు, ఏం చేయబోతుంది, ఏం చేయాలో తెలియజేసింది ప్రతి ఒక్కరు మా పాలకవర్గాన్ని మంచి ఆశీర్వదించి మంచి సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎవరు ఏం చెప్పాలంటే నాకు చెప్పండి, మేము స్వీకరిస్తాము.